ఈ వీడియోలో మనం అకరణీయ సంఖ్యల సంకలన విలోమ ధర్మం గురించి తెలుసుకోబోతున్నాం. సంకలన విలోమ ధర్మం అంటే ఏమిటి, అకరణీయ సంఖ్యలకు ఈ సంకలన విలోమ ధర్మం వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఇంగ్లీష్లో దీనిని అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నంబర్స్ అని పిలుస్తారు. చూడండి ఏమిటో ఈ సంకలన విలోమ ధర్మం. ముందుగా సంకలన విలోమ ధర్మం తెలుసుకునే ముందుగా ఈ చిన్న ఉదాహరణ గమనించండి. ఇది ఒక సంఖ్యారేఖ. మీకు తెలుసు కదా, సంఖ్యారేఖ పైన ఎలా ఉంటాయి, రుణాత్మక సంఖ్యలు 0 మరియు ధనాత్మక సంఖ్యలు ఉంటాయి. మధ్యలో నేను ఇలా 0, దీనినే మనం ఆరిజిన్ అని, ఆది బిందువు అని పిలుస్తాం. ఇంగ్లీష్లో అయితే ఆరిజిన్ అంటారు, తెలుగులో ఆది బిందువుగా పిలుస్తారు. ఇది 0. ఇక్కడ నుంచి నేను 5 యూనిట్లు కుడివైపుగా వెళ్ళాను అనుకుందాం. ఇలా ఇది 5 యూనిట్లు, అవునా. ఇవి ధనాత్మకం, అంటే 0 నుంచి 5 వైపు వెళ్ళాను. నేను ఇప్పుడు 5 దగ్గర ఉన్నాను. మరి 5 నుంచి మళ్ళీ 0కి రావాలి అంటే రుణాత్మకం వైపు వెళ్ళాలి కదా, దిశ మారుతుంది ఇలా. అంటే ఆ 5కి మళ్ళీ -5, అంటే వెనక్కి వచ్చాను. ముందుకు వెళ్ళేది మనం ధనాత్మకం అనుకుంటే వెనక్కి వచ్చేది రుణాత్మకం అవుతుంది, అవునా. మళ్ళీ ఆది బిందువు దగ్గరకు రావాలి అంటే -5 యూనిట్లు వెనక్కి వెళ్ళాలి కదా. అప్పుడేమవుతుంది, మళ్ళీ మనం ఎక్కడికి వస్తాం, ఆది బిందువు లేదా ఆరిజిన్ దగ్గరకు వస్తాం. దీన్ని మనం మన గణిత శాస్త్రంలో ఎలా చెప్పవచ్చు, ఇలా ముందు 5 ఉంది, అవునా. ఈ 5 0 అవ్వాలి అంటే మనం ఏమి కూడాల్సి ఉంటుంది, 5కి ఎంత కూడితే మళ్ళీ 0 అవుతుంది, -5, అవునా. 5 ప్లస్ -5 కూడామంటే ఏమవుతుంది, తద్వారా 5 - 5 = 0. దీని అర్థం ఏమిటంటే ఏదైనా ఒక సంఖ్యకి ఏ అంకె కూడినప్పుడు 0 అవుతుందో దానినే మనం సంకలన విలోమము అంటాం, అవునా. దీనికి మరి ఇలా చెప్పవచ్చా నిర్వచనం. అకరణీయ సంఖ్యల సంకలన విలోమ ధర్మం అంటే ఏమిటో చూడండి. సాధారణంగా ఇక్కడ ఏదైనా ఒక అకరణీయ సంఖ్యకు a + -a = 0 మరియు -a + a = 0 అయినా a, -aలు పరస్పర సంకలన విలోమాలు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఏ అనేది ఒక అకరణీయ సంఖ్య అయినప్పుడు ఏకి -a కూడితే 0 వస్తుంది, అదేవిధంగా -aకి ఏ కూడినా 0 వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏకి -a సంకలన విలోమము, అదేవిధంగా -aకి ఏ సంకలన విలోమము. మనం తీసుకున్న ఉదాహరణలో కూడా మీరు గమనించి చూడండి, 5కి -5 సంకలన విలోమం అవుతుంది, అదేవిధంగా -5కి +5 సంకలన విలోమం అవుతుంది. మరొక ఉదాహరణ చూడండి అలానే. ఈసారి మనం రుణాత్మకం నుంచి మొదలు పెడదాం. అంటే ఇది ఆది బిందువు లేదా 0. నేను ముందుగా ఎడం వైపు వెళ్ళాను. ఎన్ని యూనిట్లు వెళ్ళాను, 3 యూనిట్లు వెళ్ళాను. ఎడం వైపు 3 యూనిట్లు వెళ్ళాను కాబట్టి -3గా తీసుకుంటున్నాను. మరి -3 నుంచి ఇప్పుడు నేను 0 వైపు వెళ్ళాలి అనుకున్నాం, అంటే ఇలాగా. అప్పుడు ఖచ్చితంగా +3 కదా. ఎందుకని, కుడివైపు వెళ్తున్నప్పుడు మనం ఎలా తీసుకుంటాం, ధనాత్మకంగా తీసుకుంటాం. తద్వారా -3కి సంకలన విలోమం 3గా చెప్పవచ్చా. అంటే ఇలా గమనించండి, ముందు -3 ఉంది, దాని నుంచి 0 రావాలంటే మనం ఎంత కూడవలసి ఉంటుంది, +3. తద్వారా ఏమవుతుంది, -3 + 3 = 0, అవునా. ఇప్పుడు -3కు సంకలన విలోమం ఏమైంది, +3 అయింది. అలానే మరొక ఉదాహరణ చూడండి. 17,25,314 ఇది ఒక సంఖ్య అనుకుందాం. ఈ సంఖ్యకు సంకలన విలోమం ఏమవుతుంది, -17,25,314, అవునా. అదేవిధంగా -7 ఒక సంఖ్య, అకరణీయ సంఖ్య కదా, -7. మరి దీని యొక్క సంకలన విలోమం ఏమవుతుంది, +7. ఎందుకని, -7కి +7 కూడామంటే అంతిమంగా 0 ఇస్తుంది. కాబట్టి అకరణీయ సంఖ్యల సంకలన విలోమ ధర్మము అంటే ఏమిటంటే ఏదైనా ఒక అకరణీయ సంఖ్యకు ఏ సంఖ్య కూడినప్పుడు 0 అవుతుందో ఆ 2 సంఖ్యలు పరస్పరం సంకలన విలోమాలు అని చెప్తాం. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం, అకరణీయ సంఖ్యల సంకలన విలోమ ధర్మం గురించి నేర్చుకున్నాం.